అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ పవర్లోకి రావాలంటే ఏదో ఒక ఇష్యూని ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. సరిగ్గా ఇప్పుడు అదే చేస్తోంది తమిళనాడు సర్కార్. వచ్చే ఏడాది అంటే 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ మోదీ సర్కార్, స్టాలిన్ సర్కార్ మధ్య ఘర్షణ నెలకొంది. ప్రస్తుతం 2 ఇష్యూస్ పైన ఈ 2 ప్రభుత్వాల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఒకటి హిందీ భాషపై, మరొకటి డీలిమిటేషన్ ప్రాసెస్పై. హిందీ లాంగ్వేజ్ విషయంలో బీజేపీ, డీఎంకే పార్టీకి మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ గొడవ చల్లారేలా కనిపించడం లేదు. తమిళనాడులో యాంటీ హిందీ మూవ్మెంట్ మరోసారి పీక్ స్టేజ్కి వెళ్ళింది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగులు పూస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు ఇలా ఒక్కటేంటి, ఎక్కడ హిందీ బోర్డులు కనిపిస్తే అక్కడకు వెళ్ళి నల్ల రంగు పెయింటింగ్ వేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే కాదు, ఈ విజువల్స్ చూడండి, మాకు హిందీ వద్దు, బలవంతంగా మాపై హిందీ రుద్దొద్దు అంటూ మహిళలు కూడా తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి నిరసన తెలియజేసే స్థాయికి తమిళనాడులో యాంటీ హిందీ మూమెంట్ మరోసారి వెళ్ళింది. మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అయిన తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం వద్దు అనుకుంటే మాకు మీ హిందీ కూడా వద్దు. హిందీని రుద్దడం అనేది ప్రపంచంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. అన్ని నాన్ హిందీ రాష్ట్రాల్లో, బోర్డుల్లో, వ్యవస్థల్లోనూ హిందీని రిమూవ్ చేయాలంటూ స్టాప్ హిందీ ఇంపోజిషన్ కూడా హ్యాష్ట్యాగ్ విపరీతంగా వైరల్ అవుతోంది. మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దొద్దు అంటూ మోదీ సర్కారుపై ప్రస్తుతం పోరాటం చేస్తున్నారు స్టాలిన్. ఒకవేళ త్రిభాష సూత్రాన్ని నార్త్ స్టేట్లో అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడ 2 భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం 3 భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందనేది స్టాలిన్ సూటి ప్రశ్న. తమిళనాడు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో 1968 నుంచి ద్విభాషా సూత్రాన్ని పాటిస్తున్నారు. ద్విభాషా సూత్రం అంటే స్కూళ్ళల్లో తమిళం, ఇంగ్లీష్ మాత్రమే చదువు చెప్తుంటారు. ఇక్కడ మరో లాంగ్వేజ్ అనేది ఉండదు. కానీ కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ను తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. దీనికోసం ఏకంగా ఒక పాలసీని తీసుకురావడంతో అసలు లొల్లి మొదలైంది. మీరెట్లా మమ్మల్ని శాసిస్తారు? మేము ఒప్పుకోం. మేము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటాం. హిందీని బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకోమంటోంది డీఎంకే ప్రభుత్వం. ఉన్న 2 భాషలే చదవలేక, రాయలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు 3వ భాష మరింత కష్టం అనేది స్టాలిన్ సర్కార్ వాదన. కొన్నేళ్ల నుంచి తమిళనాడుకు కేంద్రానికి మధ్య హిందీ భాష పోరాటం జరుగుతోంది. మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 15న యూపీలోని వారణాసిలో కాశీ తమిళ సంఘం సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తమిళ సర్కార్ అమలు చేయడం లేదు. అందువల్ల మేము సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ ద్వారా ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2158 కోట్ల ఫండ్స్ను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. దీంతో కేంద్రానికి తమిళ సర్కార్కు మధ్య మరోసారి గొడవ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్ ఎన్నికల వేళ స్టాలిన్కు బూస్ట్లా దొరికాయి. ఇంకేముంది, తన పోరాటం మొదలుపెట్టారు. వరుసగా ట్వీట్స్ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. హిందీని, సంస్కృతం భాషలను బలవంతంగా రుద్దడం వల్లే 100 ఏళ్ల నుంచి 25 నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదని ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు. మేము ఏ భాషకు వ్యతిరేకం కాదు. అదే సమయంలో తమిళ భాషను నాశనం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోం అని స్టాలిన్ ట్వీట్స్తో మరింత చిచ్చు రాజేస్తున్నారు. ఇటు స్టాలిన్ ఆరోపణలతో బీజేపీ తమిళనాడు శాఖ గెట్ అవుట్ స్టాలిన్ అంటూ సీఎంకు వ్యతిరేకంగా ఆన్లైన్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి కుట్ర అని విమర్శిస్తున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నమలై. వారి సొంత పిల్లలు మల్టీ లాంగ్వేజ్ స్కూల్లో చదువుతున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది ఆయన సూటి ప్రశ్న. త్రిభాషా విధాన డిమాండ్పై తాము 2026లో అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే ఛాలెంజ్ చేశారాయన. త్రిభాషా విధానాన్ని డీఎంకే వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగ సూత్రాలను కూడా ఉల్లంఘించడమే అవుతుందనేది బీజేపీ వాదన. 2019లోనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ తయారీ దశలోనే హిందీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో హిందీ తప్పనిసరి అనే దానిని తొలగించి ఆప్షనల్ చేశారు. దీని ప్రకారం
తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్తో పాటు ఏదైనా ఒక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలుగు, తమిళం, కన్నడ నేర్చుకోవచ్చు. కానీ మాకు అవసరం లేని లాంగ్వేజ్ మేము ఎందుకు నేర్చుకోవాలన్నది తమిళ సర్కార్ వాదన. మేము తమిళం, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాం, హిందీ కానీ మరో భాష కానీ నేర్చుకోమని చెబుతోంది. ఈ విషయంలో దాదాపు తమిళనాడులోని అన్ని పార్టీలు ఒకే స్టాండ్పై ఉన్నాయి. కాకపోతే బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తోంది. మొత్తంగా హిందీ భాష సమస్యను పొలిటికల్గా వాడుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే మళ్ళీ గెలవాలనే ప్లాన్ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి.